గాది సాయి కృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజును ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు సంస్థను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా ఐజీ రవిప్రకాష్ ను నియమించింది. ఇందులో 3 సభ్యులుగా ఐపీఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందంలో సభ్యులుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ భాదర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్ ఉంటారు. మరోవైపు ఈ కేసులో సీఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైంది. సింగ్నగర్లోని ఓ ఇంటిలో ఆయన ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాయికృష్ణ అదృశ్యంపై పోలీసుల దర్యాప్తును వేగవంతం చేశారు. గత 3 రోజులుగా అనుమానాస్పదంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ ను కూడా పోలీసు ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక సాయికృష్ణ తల్లి ఆరోపణల నేపథ్యంలో ఆయా అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గాది సాయికృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజుకు సంబంధించిన పరిణామాలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. కేసు విచారణ కొనసాగుతున్న వేళ ఆయన గత 3 రోజులుగా ఓ కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే సీఐ నాగరాజును ఈరోజు పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా సాయికృష్ణ కేసులో టాస్క్ ఫోర్స్ అధికారులు లతా కుమారి, సీఐ శ్రీధర్ విచారణ ఎదుర్కొంటున్నారు. కాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఓ పోలీస్ అధికారి కోర్టు సిబ్బంది ఇంట్లో ఆశ్రయం పొందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాగరాజు ఎందుకు అక్కడ ఉంటున్నారు, ఆయనకు ఎలాంటి సహకారం అందుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యంత ప్రముఖమైన ఇన్స్పెక్టర్లో మా నాగరాజు గారు ఒకరండి. అది గర్వంగా ప్రతి ఒక్కళ్ళు మా నాగరాజు గారని చెప్పుకునే ఆయన పేరు ప్రఖ్యాతలు గడిచిన 23 సంవత్సరాలుగా ఆయనకు ఆ పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈరోజు ఈ విషయం మీద
ఆ ఒక ఆఫీసర్ని ఒక్కరిని బలిపశువుని చేస్తారని చెప్పి ఎంతోమంది ప్రజలు చాలా ఆందోళన పడుతున్న పరిస్థితులు ఇవి. ఈరోజు మహిళలకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఆ సార్ స్పందించే తీరు వేరుగా ఉండేది. కుటుంబ సమస్యలే కానీ, బ్లేడ్ బ్యాచ్ తగాదాలే కానీ, మొత్తం కానీ ఎటువంటి దారుణాలైనా సరే ఆ సార్ గారు ఉన్న ప్రతి ఏరియాలో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం మాకు ఎప్పుడు చూసేవాళ్ళం మేము. అలాంటి ఆయనకి చాలామంది కూడా అభిమానులు, మిత్రులు ఉన్నారు విజయవాడలో. ఈరోజు ఆయన అరెస్టు బాధ విని ఈరోజు మేము ఎంతమంది కొన్ని వందలాదిగా మేము ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మరి అలాగే ఈరోజు ఈ సమాచారం అందుకున్న ఈ మీడియా ద్వారా ఈ సమాచారం అందుకున్నటువంటి విజయవాడ ప్రజలు ఆయన వల్ల లబ్ధి పొందిన ప్రతి మహిళ కూడా ఈరోజు నడి రోడ్డు మీదకి రావాలి. ఎందుకంటే అలాంటి సార్ని మనం కోల్పోయామంటే రేపు పొద్దున మన ప్రాణాలకి కూడా ఈరోజు ఆదుకునే నాదుడు లేడు. అందరూ తూతు మంత్రంగా ఉద్యోగాలు చేస్తే ఈయన ఒక ప్రత్యేకమైన బ్రాండ్తో ప్రజల యొక్క ఒక చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ఇలాంటి అధికారిని ఈరోజు ఇన్ని రకాలుగా ఆయన ప్రఖ్యాతిని, ఆయన పేరుని ఈరోజు కాలరాస్తున్నారు. మన 6 టౌన్ పోలీస్ స్టేషన్ నాగరాజు గారి గురించి మేము రావడం జరిగింది. స్థానికంగా ఉన్నాడు. మేము కృష్ణలంకలోనే పుట్టి పెరిగాము. దాదాపు నాకు 53 సంవత్సరాలు. నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. అక్కడ జరిగే ప్రతి ఒక్క విషయం నా దృష్టికి వచ్చుద్ది, నేను చూసుకుంటూనే ఉంటాను. గత 2 సంవత్సరాలు బట్టి సీఏ గారు వచ్చిన కాడి నుంచి కూడా కృష్ణలంకలో చెత్త అంటే గంజాయి అమ్ముకునే వాళ్ళని, అలాగే రౌడీ షీటర్లని, అలాగే సెటిల్మెంట్ చేసుకునే వాళ్ళందరినీ కూడా ఏరి పారేసిన వ్యక్తి ఇవాళ మన నాగరాజు గారు. కానీ అలాంటి ఆయన్ని అరెస్ట్ చేస్తున్నామంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన 100 పనులు మంచి పనులు చేశాడు. ఒక ఆరోపణ వచ్చింది. అది ఎంతవరకు నిజమా అబద్ధమా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. తప్పుకోకుండా మీరు తొందరపడి ఆయన అరెస్ట్ చేసి ఒక మంచి వ్యక్తిని మాకు దూరం చేయొద్దు. ఎందుకంటే ఇలా అరెస్టులు చేసుకుంటూ పోతే ప్రతి ఒక్క స్టేషన్లో సీఏల్ని వందలు ఉంటారు. ఎందుకంటే ఇక వాళ్ళు న్యాయంగా ఉద్యోగం చేయలేరు. ఇక రోడ్డు మీదకి మాలాంటి ఆడవాళ్ళు రావాలన్నా, పిల్లలు రావాలన్నా, మగవాళ్ళు ఆఖరి చిన్నపిల్లల యూత్ రావాలన్నా కూడా అరాచకాలు పెరిగిపోతాయి, మానభంగాలు పెరిగిపోతాయి, అచ్చిలు పెరిగిపోతాయి. అతను ఏమన్నా శుద్ధపప్పు అయితే అయ్యో అని చెప్పేసి మనం బాధపడచ్చు. అతను కూడా ఒక నరేంద్ర అనే అతన్ని జగ్గైపేట అతను చెప్పడం జరిగింది. అలాగే హై స్కూల్లో చిన్న పిల్లలను మానభంగాలు చేయడం జరిగింది. అలాంటిది మనం ఎక్కడో ఇంటే ఇలాంటి అమ్మో అంత దుర్మార్గం చంపేనని అంటాం. అలాంటిది మనం ఇంత దుర్మార్గం పనులు చేసిన వ్యక్తిని అతను తీవ్రంగా ఖండిస్తే ఈయన సస్పెండ్ చేసి ఆయన తీసుకుని అరెస్ట్ చేయమని అంటున్నారంటే నిజంగా న్యాయం ఎక్కడుందని చెప్పి అడుగుతున్నా. దయచేసి కృష్ణలంక ప్రజలందరూ కూడా కథలు రండి, ఈ సీఏ గారి అరెస్ట్ని అందరం అడ్డుకుందాం. ఎందుకంటే ఇవాళ కనుక దీంతో మనం ఆపేస్తే వ్యవస్థ నాశనం అవ్వటమే కాకోకుండా ఇంకా రాబోయే కాలంలో మనుషులు పీక్కు తినే రోజులు వస్తాయని చెప్పేసి దయచేసి నేను చెప్తున్నాను.